సామ్రాట్ ఉన్నట్లయితే యోనా గ్రంథంపై మనం ధ్యానించుకుందాం. సామ్రాట్కి ఇంకా మిగిలిన సమయం అప్పగిస్తాం. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. విశాఖని గడిచిన వారం నుంచి వారం ఫాస్ట్ కాబట్టి కొంచెం ఇంకా కాబోతున్నా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. వినేశని మరి ఈ ఆరాధన ఈరోజు అంత ఫాస్ట్ కాబట్టి కొందనాలు ముఖ్యంగా ఈరోజు బల్ల ఆరాధనలు తోడుగా ఉండడం కొంత అనేసి ఈ యొక్క సాయంకాలం మాకు ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు వేసి అనేసి ఎవరైతే మీటింగ్ జాయిన్ కాలేదో త్వరగా జాయిన్ అయ్యి భయం దయచేయమని అడుగుతున్నాం. మరి ఈ యొక్క మెసేజ్ నాదే ఉన్నది వేస్తండి. ఈ యొక్క యోనా గురించి చెప్పడం వేసేతండి. ఆ యొక్క యోనా గురించి వేసేతండి మీరే నా యందు ఉండి మాట్లాడతారని వేడుకుంటున్నాను వేస్తండి. ఈ మీటింగ్ అంతా మీరే మంది తోడు ఉంటారు. నేను ఏసే నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే నాకు ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ యోనా గురించి. ఈ యొక్క యోనా పాత నిబంధన గ్రంథంలో రాయబడింది, అలాగే కొత్త నిబంధనలో కూడా రాయబడింది. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయిల, 2 రాజుల, లూకాలో కూడా రాయబడింది. అయితే ఈ యొక్క యోనా గ్రంథం 760 785 మధ్యలో BC మధ్యలో రాయబడింది. ఈ యొక్క యోనా వాళ్ళ తండ్రి పేరు అమిత్తై. అయితే ఈ యొక్క యోనా గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సింది మెయిన్గా ఏదేది అంటే శృతి, ఆరాధన, ప్రార్థన. ఈ 3 మనం యోనా గ్రంథం నుంచి నేర్చుకోవాలి. అయితే ఈ యొక్క యోనా గ్రంథం ఎవరి కోసం రాయబడింది అంటే ఇజ్రాయేల్ జనం కోసం రాయబడింది. అయితే ఈ యొక్క స్టోరీ రెండవ యెరోబోముకు చెందింది. అయితే మెయిన్ నోవా స్టోరీకి వద్దాం. మెయిన్ టాపిక్ వద్దాం. యోనా. అయితే దేవుడు ఒకరోజు యోనాకు అంటే ఒక వాకిస్తాడు అనమాట. లైక్ ఏమని, యోనా నువ్వు నినివేకి వెళ్ళి నా గురించి చెప్పుము అని యోనాకు దేవుడు వాకిస్తాడు. అయితే ఆ నినివేకి ఎందుకు వెళ్ళమంటాడంటే ఆ యొక్క నినివే ప్రజలు మొత్తము పాపంతో నిండిపోయి ఉంటారు. అయితే ఆ యొక్క పాపం నుంచి వాళ్ళని విడిపియడానికి ఈ యొక్క యోనాకు వాకిస్తాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకు నా గురించి చెప్పు, ఇట్లా వాళ్ళకు చెప్పి నా గురించి చెప్పి వాళ్ళని మార్పించు అని. అయితే ఈ యొక్క యోనాకు ఇష్టం ఉండదు నినివేకి వెళ్ళడం. అయినా దేవుని మాట కాదనకుండా వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్తాడు. ఈ మా సండే స్కూల్ పిల్లలకి ఎవరికి అడిగినా ఈ యొక్క బైబిల్ మొత్తంలో దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా పారిపోయింది ఎవరు అంటే యోనానే అని చెప్తారు. కన్ను మూసుకొని చెప్తారు యోనా గురించి. అయితే యోనా నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్తాడు. ఎందుకంటే నినివేకి వెళ్ళడం యోనాకు ఇష్టం ఉండదు. మెయిన్గా నినివేకి వెళ్ళాడు. ఎట్లయినా దేవుడు వాళ్ళని క్షమిస్తాడులే, వాళ్ళని చూసుకుంటాడులే అని యోనాకు తెలుసు. కాబట్టి యోనా నిర్లక్ష్యం చేసి తార్షీష్కి వెళ్ళిపోతాడు. అయితే తార్షీష్కి ఒక పెద్ద బోట్లో వెళ్తాడు. అయితే పోతారు యోనా ఒక షిప్ మూలన పడుకొని ఉంటే సడన్గా తుఫాను, పెద్ద పెద్ద గాలులు, పెద్ద పెద్ద అలలు రావడంతో ఇక ఆ యొక్క షిప్ కెప్టెన్ అయిన అతని చేతిలో కూడా ఉండదు. అంటే అతను అదుపు తప్పుతుంది.
ఆ యొక్క కెప్టెన్ చేతిలో నుంచి కూడా అదుపు తప్పి ఇంక అతను కూడా కంట్రోల్ చేయలేకపోతాడు. ఇంక చూస్తారు షిప్‌లో ఉన్న సామాన్లన్నీ నీళ్ళలో త్రోసివేస్తారు. అది ఎక్కడ ఆగలేదు. తుఫాన్‌లు ఆగవు, గాలులు ఆగవు, పెద్ద పెద్ద అలలు ఆగవు. బోటు మొత్తము కింద మీన అయితుంటది. అందరూ భయపడుతుంటారు. అయితే ఒక ఆయనొచ్చి ఎవరన్నా ఏడైతే పండుకున్నాడో నిద్రపోతా లెవ్వు, నువ్వు ఇంత పెద్ద తుఫాన్ వస్తే కూడా నువ్వు ఇక్కడ పండుకున్నావేంటి అని అంటే, ఆ యొక్క నో నో యోనా లేచి మీదకి వెళ్ళేటాళ్ళకు అందరూ చిట్ చేస్తుంటారు. ఎవరి నుంచి ఇది వచ్చింది అని. అయితే అందరిలా యోనా గురించి వెళ్తది చిట్స్‌లా. అయితే ఆ యొక్క యోనా ఒప్పుకుంటాడు. ఇదంతా జరిగింది నా నుండే. నన్ను నీళ్ళలో త్రోసివేయండి. ఇది నేను వెళ్ళిపోతే ఈ సముద్రం అంతా ప్రశాంతంగా అయితది అని. అందరూ ప్రజలు ఆశ్చర్యపడతారు. ఏందిది అని. అడుగుతారు. నువ్వెక్కడి నుంచి వచ్చినావు? ఎవరు నువ్వు? ఏంది అది అని అన్నీ అడగంగా ఆ యొక్క యోనా చెప్తాడు వాళ్ళకు. నేను నాకు దేవుడు ఆజ్ఞాపించాడు. నాకు నినివేకి వెళ్ళి నన్ను ప్రజల్ని మారవమని, నినివేకి వెళ్ళి దేవుని యొక్క గురించి చెప్పమని నాకు నినివేకి వెళ్ళమంటే, నేను తార్షీషుకి వెళ్తున్నా. దేవుడిని మాట వినకుండా నేను ఇక్కడ వస్తున్నా అని చెప్తారు. అందుకే ఈ యొక్క తుఫాన్లు, గాలులు వస్తున్నాయి. అందుకే నన్ను ఈ యొక్క నీళ్ళలో పడేయండి అని చెప్తారు. అయితే ఆ ప్రజలు అందరూ సిద్ధమవుతారు. ఈ యొక్క యోనాని పడేయడానికి. పడేసే ముందు దేవునికి వాళ్ళు చిన్నగా ఒక రిక్వెస్ట్ లాగా వేడుకుంటారు. యేసయ్య, మేమేమన్నా తప్పు చేసుంటే క్షమించండి. లైక్ ఈ యొక్క యోనాని నీళ్ళలో పడేస్తున్నాం గదా! ఆ యొక్క పాపాన్ని మా పైన పెట్టకండి. ఏమన్నా తప్పుంటే క్షమించండి అని యోనాని నీళ్ళలో పడేస్తారు. అప్పుడే వెంటనే దేవుడు ఒక పెద్ద చేపకి చెప్పాలంటే బ్లూ వేల్ ఒక పెద్ద చేపకి ఒక ఆజ్ఞేస్తాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఒక వ్యక్తి యోనాని మింగు అని. ఆ నీళ్ళల్లో యోనా ఏదైతే పడ్డాడో వెంటనే ఆ యొక్క చేప వచ్చి యోనాని మింగేస్తది. అదో యోనా పోతూ ఆ నీళ్ళలో చేపల కడుపులో పడతాడు. అయితే ఆ యొక్క చేప కడుపులో 3 రాత్రులు, 3 పగులు మొత్తం 3 రోజులు ఉంటాడు. 3 రోజులుండి యోనాకి ఏం చేయాలో తెలవదింక. వేరే ఛాన్సెస్ లేవింక అది. ఎందుకంటే చిన్న మాట కాదు. అంత పెద్ద చేప కడుపులో పడడం యోనా అనేది. యోనాకి ఏం ఛాన్స్ లేకపోవడంతో ప్రేయర్ చేస్తాడు. 3 రాత్రులు, 3 పగుళ్ళు ప్రేయర్ చేస్తాడు. కంటిన్యూగా మోకాలేసి ప్రేయర్ చేస్తాడు. యేసయ్య తండ్రి, నేను తప్పు చేశానని నోవా తప్పుని ఒప్పుకుంటాడు యేసయ్య ద్వారా. ఆ యొక్క ప్రార్థన విన్న మన గొప్ప తండ్రి ఆ యొక్క చేపకు ఇంకొక ఆజ్ఞేస్తాడు. ఏమని? ఈ యొక్క ఏదైతే మింగిన యోనా ఉన్నాడో ఆ యొక్క యోనాని తీసుకెళ్ళి మళ్ళా నినివే ఒడ్డున కక్కుము అని ఆ యొక్క చేపకు ఆజ్ఞేస్తాడు. ఆ యొక్క చేప వెళ్ళి మళ్ళా ఒడ్డున వెళ్ళి ఆ యొక్క యోనాని కక్కేస్తది. కక్కినాక అప్పటినుంచి మళ్ళా అతను కోలుకొని మళ్ళా ఆ నినివే పట్టణంకి వెళ్తాడు. ఆ యొక్క నినివే పట్టణంలో మొత్తం 1,20,000 మంది ఉంటారు. మా 1,20,000 మంది అంటే ఇప్పుడు నార్మల్‌లో ఉండొచ్చేమో గానీ 1,20,000 మంది ఆ కాలంలో అనేది చాలా ఎక్కువ మంది. ఎందుకంటే 3 రోజులు తిరిగినా కూడా ఆ పట్టణంని మొత్తం కంప్లీట్ చేయలేం. అప్పుడులో అది. ఎక్కువ మంది అది. అయితే యోనా స్టార్ట్ చేశాడు. దేవుని గురించి చెప్పడం ఒకరొకరికి. రోజు మారుతా ఉంటారు. తన తప్పుల్ని వాళ్ళు చేసిన తప్పులకు అన్నీ వాళ్ళు ఒప్పుకొని ఇట్లా తప్పు చేశాం కదా! అది ఇది అని అందరూ లొంగిపోతారు దేవునికి. అవునేసతను మేము ఇట్లా తప్పు చేసినాము అని యోనా చెప్పినట్లు కరెక్టే అని కొంతమంది మారుకుంటూ వస్తారు. ఏదైతే ఆ యొక్క నినివే పట్టణం రాజు ఉన్నాడో చివరికి ఆ రాజు కూడా మారిపోతాడు. ఆ యొక్క రాజు కూడా మారి ఆ యొక్క ప్రజలకు అందరికి ఒక ఆర్డర్ వేస్తాడు. లైక్ ఏమని? మీరందరూ మారి దేవుణ్ణి ప్రార్థించాలా 40 రోజులు అని. అలాగే ఈ యొక్క మీ యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేసి గోనె తట్టు వేసుకొని దేవునికి 40 రోజులు మోకరించి ప్రార్థించాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ రాజు కూడా ఆ యొక్క రాజు అంటే మంచిగా డ్రెస్సెస్ వేసుకొని అవి వేసుకొని ఉంటారు. ఆ రాజు కూడా
తన తప్పును ఒప్పుకొని ఆ యొక్క ఏవైతే ఆ రాజు దృష్టాలు ఉంటాయో అవి తీసివేసి ఆ యొక్క గోన తట్టుని వేసుకొని ఆ రాజు కూడా వాళ్ళతో పాటు 40 రోజులు ప్లేయర్లో ఉంటాడు. అయితే ఇంకా రియలైజేషన్ అవుతారు అందరూ. అయితే యోనా అంటాడు లైక్ ఏమని దేవునితోన, యోనా ఏసా నాకు తెలిసేసా మీరు మీరు ఏమంటారు మీది ప్రేమైన మనసు, మీరు క్షమిస్తారని తెలుసు, అందుకే నేను నిర్లక్ష్యం చేసి రాలేదు. నాకు తెలుసు ఎట్లయినా మీరు ఈ యొక్క ప్రజల్ని మీరు క్షమిస్తారు, ప్రేమిస్తారు, అందుకే నేను నినివేకి రమ్మంటే తర్షీష్కి పోయిన శైతాన్ అని ఒక సాకు చెప్పుకుంటాడు దేవునికి. లైక్ ఇట్లా మనం చెప్పుకుంటాం కదా సాకు ఏదన్నా ఏమన్నా చేస్తుంటే అట్లా దేవునికి కూడా ఈ యొక్క యోనా సాకు చెప్పుకుంటాడు. నాకు తెలిసి ఏసయ్య తండ్రి ఇట్లా నువ్వు క్షమిస్తావా, ఇంక అన్ని చేస్తావు కాబట్టి ఇంక నేను కూడా వెళ్ళి ఇంకేం లాభం ఇంక అని తార్సీస్కి పోయినా అని చెప్తాడు. అయితే అయినా ఆశ చావని యోన, అయినా కూడా ఈ యోనకి ఆశ చావదు. అయితే ఒక గుట్ట పైన వెళ్ళి ఒక గుట్ట పైన కూర్చుంటాడు. వెళ్ళి ఒక చిన్న గుడిసె వేసుకొని కూర్చుంటాడు యోన. అయితే దేవుడు ఆడ ఒక చెట్టును పుట్టిస్తాడు, సొరకాయ చెట్టును. ఆ ఒక సొరకాయ చెట్టును పుట్టించి మంచి లైక్ మంచి నీడనిచ్చి మంచిగా దానిలకు మంచిగా చెట్టును పండించి ఆ యొక్క యోనకు మంచిగా సిద్ధం చేస్తాడు. ఆ యోన కూడా మంచిగా నీడ తీసుకుంటాడు, మంచిగా ఉంటాడు. తర్వాత రోజు పెద్ద పెద్ద అదే మంచి గాలిల ద్వారా ఎండ ద్వారా ఆ ఒక చెట్టుకి పురుగు పడుతుంది అనమాట. ఆ పురుగు, ఆ ఎండ, ఆ గాలిల ద్వారా ఆ చెట్టు అనేది ఎండిపోతుంది. ఎండిపోతే ఆ యొక్క యోన ఆ యొక్క యోనకి లైక్ ఏమంటారు ఆ కోపం, అంటే చిన్న కోపం వస్తుంది. ఏంది ఇది నిన్నైతే మంచిగుండే చెట్టు ఇప్పుడు ఎందుకు ఇలా అయింది, ఎండిపోయింది మొత్తం, నాకు నీడ ఎలా అది ఎలా అని ఆ యొక్క యోనకు కోపం వస్తుంది. కోపం వస్తే దేవునికి అంటాడు, ఏం చేసే తండ్రి నాకు ఇట్లా అయింది, ఇట్లా ఇట్లా చెట్టుని అయింది, ఇప్పుడే ఎండ వచ్చింది, ఏంది ఎండ కొట్టిన దేవుని పైన కోపం వస్తుంది. దేవుడు ఏమంటాడంటే నువ్వు చెట్టుని పెంచలేదు, చెట్టుకి నీళ్ళు పోయలేదు, నువ్వు చెట్టుని నాటలేదు, అట్లాంటిది నేనే పెట్టా, నేనే చేసా, అంటే నేనే చెట్టుని పుట్టించిన, నేనే నీడాన్ని ఇచ్చిపోయిన, నేనే దాన్ని పెద్ద చేసిన, అట్లాంటిది నీ ఒక సింగిల్ సాయం కూడా లేకుండా నేనే అన్ని చేసుకున్నా, నీకు కోపం వచ్చింది. అట్లాంటిది నీకే కోపం వస్తే 1,20,000 మంది ఉన్న నినివే పట్టణ జనాంగంని నేను ఎలా కోలుకుంటా, నాశనం అయిపోతుంటే నేను ఎలా చూసుకుంటా ఉంటా అని దేవుడు యోనతో అంటాడు. యోనతో అంటే అప్పుడు యోన రియలైజేషన్ అవుతాడు. లైక్ ఏమని, దేవుడు చాలా మంచివాడు, దేవునికి ఒక్క సెకండ్ కోపం ఉంటుంది, జీవితకాలం అంతా ప్రేమ ఉంటుంది అని యోన అట్లా కొద్దిగా తెలుసుకుంటాడు. దేవుని మనసు చాలా మంచిది, దేవుని ఎంతైనా దేవుని పిల్లలు అనేది దేవునికి అనేది ఉంటుంది. దేవుడు ఎంత ఏం చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడికి ప్రార్థిస్తే దేవుడు ఒప్పుకొని మనల్ని క్షమిస్తాడు, ఆయన ఒక ఒడిలోకి తీసుకుంటాడు అని ఆయన ఒకటి తెలుసుకుంటాడు. అయితే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఇప్పటిదాకానే మాట్లాడుకున్నాం ఏమని, లైక్ దేవునికి ఒక్క సెకండ్ కోపం వస్తుంది, జీవితకాలం అంతా ప్రేమ ఉంటుంది. అదే మన దాంట్లోకి చూసుకుందాం. మన దాంట్లోకి చూసుకుంటే ఒక్క సెకండ్ ప్రేమ ఉంటుంది, జీవితకాలం అంతా కోపం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు హ్యూమన్ నేచర్ అంతా లైక్ ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకన్నా అతిగా తయారైతే కోపమే, అంటే అది ఓర్వలేరు. మనకన్నా ఎక్కువ ఉన్న స్థాయి వాళ్ళని చూస్తే కోపమే, మనకన్నా ఎక్కువ మించి చేసిన వాళ్ళతోనో కోపమే, మనకన్నా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళతోనో కోపమే, మనకన్నా సరే అంతెందుకు, జస్ట్ మనం స్టడీస్ ప్రకారం చూసుకున్నాం యూత్ కాబట్టి, మనకన్నా ఒక్క 2-3 మార్కులు ఎక్కువ వచ్చినా కూడా మనకి కోపమే. ఎందుకు వేసేది అంటే నాకు ఎందుకు ఇలా చేసినావు, ఆమెకి ఎందుకు అన్ని మార్కులు, ఆయనకి ఎందుకు అన్ని మార్కులు, నాకు ఎందుకు ఇట్లా తక్కువ మార్కులు ఇచ్చినావని. దేవుని ప్రణాళిక లేని ఏ మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. అది ఏమన్నా కానీ దేవుని ప్రణాళిక లేని ఏమీ చేయలేరు. సో
మనం ఇందులో ఏం నేర్చుకోవాలంటే దేవుని లాంటి ప్రేమ నేర్చుకోవాలి, దేవుని లాగా ఎలాగ దగ్గరికి తీసుకోవడం నేర్చుకోవాలి. అది యవన గ్రంథంలో మనకు తెలిపేవాడింది. అయితే ఈ యొక్క యవన గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి. ఆ 4 అధ్యాయాల్లో ఈ యొక్క దాని గురించి ఉంటది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే అయితే ఇంగ లాస్ట్‌కి ఇప్పుడు యోనా గురించి మెయిన్‌గా నేర్చుకోవాల్సింది ఏదేది అంటే, యోనా ద్వారా మనం నేర్చుకోవాల్సింది, యోనా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదంటే, స్తుతి ఒకటి, ఆరాధన ఒకటి, ప్రార్థన. మనం ఇవన్నీ రెగ్యులర్‌గా చేసేటివే సండే, సండే. సరే ఇప్పుడు యోనా అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యోనా ఏదైతే అదే తప్పిపోయిండో, లైక్ ఏమంటారు, పారిపోయిండో, నినివేకి వెళ్ళమంటే తార్షీషుకి వెళ్ళిండో, అలాగే మనం కూడా చేస్తాం. ఒక సండే చర్చికి వస్తాం, ఒక సండే రాం. అది కూడా తప్పిపోయినట్లనే, దేవుని మాట వినకుండా పోవడమే. సరే, దేవుని ప్రణాళిక ఏముందో నీలోన. అయితే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం మనం. ఈయన ఈ యొక్క 1,20,000 మందిని కూడా దేవుడు క్షమించిండు. ఎందుకు క్షమించిండు అంటే వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేశారు వాళ్ళు. ఆ ఒక 40 రోజులు. దేవా మేము చేసిందన్ని తప్పు అని అన్నీ ఒప్పుకుంటారు దేవుడితోన. ఎందుకంటే వాళ్ళు చేసింది అన్నీ ఒప్పుకుంటారు కాబట్టి దేవుడు వాళ్ళ పైన ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళని క్షమించి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాడు. మళ్ళీ ఆ గ్రామంలో దేవునికి మస్తు కోపం ఉంటది. ఆ యొక్క గ్రామంని మొత్తం నాశనం చేయాలా, ఇదంతా మొత్తం ఈ యొక్క జనంని ఇది చేయాలా అని. దేవుడు వాంటెడ్‌గా ఏది చేయడు. దేవునికి నువ్వు ఏమన్నా వ్యతిరేకంగా చేస్తేనే దేవుడు అనేది అట్లా చేస్తాడు. నువ్వు అట్లాంటిది లైక్ ఇప్పుడు నీకు ఏమన్నా చిన్నగా దెబ్బనే తాకింది, ఏమన్నా తాకింది, ఏమన్నా జ్వరం వచ్చింది, లైక్ నీకు నీకు బాధాకరంగా ఏమన్నా అయిందనుకో, దేవా నాకెందుకు ఇట్లా చేసినావు? దేవా నువ్వు నాకెందుకు ఇట్లా చేసినావు? నాకెందుకు ఇట్లా చేసినావు? నేను ఏం తప్పు చేసినాను ఇట్లా చేసినావు? అని దేవుని పైన ఇక చెప్పరాదు, చెప్పే చెప్తాం. అట్లాంటిది దేవా సరే, దేవా నాకు దెబ్బ తాకింది, కాలుకి దెబ్బ తాకింది, అది కాలు దెబ్బ నుంచి తక్కువైపోయింది, చెప్పలేము. ఆ కాలు దెబ్బ నుంచి కాలే పోవచ్చు, దేవుని ప్రణాళిక ఏముందో. అట్లాంటిది కాళ్ళు నీకు చిన్న దెబ్బ తాకితేనే దేవుని పైన ఎంతెంతనో ఎగిరి పడేయడం కన్నా ఒక మోకాలేసి దేవా నేను ఏమైనా తప్పు ఉంటే క్షమించు అని దేవునికి రిక్వెస్ట్‌గా ప్రేయర్ చేసి, ఏమన్నా తప్పు ఉంటే ఇట్లా చేశాను దేవా అని క్షమించి దేవునికి ఇది చేస్తే అయిపోతుంది. నీకు నీకు తెలవకుండా ముందల ఇంకేమైందో తెలవదు. ఆ యొక్క జ్వరం, ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చిందనుకో, ఆ జ్వరం ఇంకా సీరియస్ కావచ్చు, డాక్టర్ చేతిలో కూడా కాకపోవచ్చు ఇంకా. సో మొత్తం స్టోరీ ఏంది అంటే, దేవుని నందును భయభక్తిగా ఉండు, దేవుని నందును నమ్మకంగా ఉండు, దేవునికి నువ్వు ప్రతీది నీ నువ్వేమేమి తప్పులు చేసినావు అది క్లియర్‌గా దేవునితోన ఉన్నది ఉన్నట్ల ఒప్పుకోవాల ప్రేయర్‌లో. నువ్వు ఏమన్నా తప్పు చేసింటే కూడా ఉపవాసం ఉండి, దేవా నాది తప్పయింది అని. అందుకే కదా ఉపాసన ప్రార్థన అని మనకు గుడ్ ఫ్రైడేకి ఉంటది. ఆ గుడ్ ఫ్రైడే‌ల ఉపవాసం అందరిని ఉండు అని కూడా అంటలేను నేను. లైక్ ఎవరికి నచ్చినోళ్ళు వాళ్ళు అంటారు. సరే ఇప్పుడు రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళని కూడా ఏమనలేము. ఫ్రైడే కూడా కొంతమంది ఉంటారు మన చర్చ్‌లో కూడా. అప్పుడప్పుడు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సరే నీకు చేతనైనంత వరకు ఉండు. స్పెషల్‌గా ఉండు అనేది కాదు. సరే ఉపాసం ఉండకపో అది సెకండరీ. ఏదైతేమి నువ్వైతే నమ్మకంగా దేవా చేశాను తప్పయింది. సరే ఇడిచిపెట్టు, పాస్ట్ ఏమి ఉందో అదంతా వదిలిపెట్టి యేసయ్య తండ్రి ఇప్పటి నుంచి నేను అట్లాంటివి చేయను. నీకు మహిమకరంగా నేను ఉంటాను, నీకు జీవిస్తాను, మీ త్రోవలో నేను నడుస్తాను యేసయ్య తండ్రి అని ఇట్లా ప్రార్థిస్తూ దేవునితో నీకు కన్వర్జేషన్ డైలీ పెట్టుకుంటే బాండ్ అనేది దేవునితో పెరుగుతది. అలాగే పరలోకంకి నీ యొక్క సీటు నీకు మంచిగా దక్కుతది. ఓకేనా? ఈ యొక్క యోనా గ్రంథం ఇంక ఇంతే.
నాకు వచ్చినంత నేను చెప్పా. ఏమైనా తప్పు ఉంటే క్షమించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.